బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా. యాక్షన్. ఫ్యూచర్‌లో జరగబోయే అతిపెద్ద డిస్ట్రాక్షన్‌కి ఇది జస్ట్ ఒక బిగినింగ్ అనమాట. సో, అంతమందిని ఒక అపోనెంట్ కంట్రీ పాకిస్తాన్ ఏదో ఇండియాలో తెలియకోకుండా ప్లే చేస్తే, వాళ్ళని ఎరాడికేట్ చేయడానికి, ఎదుర్కోవడానికి ఇండియన్ గవర్నమెంట్‌కి ఏ రకమైన సపోర్ట్ లేదా, ఏ రకమైన ఫోర్స్ లేదా, అదర్ దాన్ పోలీస్, ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఆర్ నియా. ఇక్కడున్నది ఏఐ జనరేటెడ్ కాదు, నేచర్ జనరేటెడ్, క్రియేటెడ్ బై గాడ్. ఇట్స్ హిస్ సూపర్ పవర్. మీరు కొట్టే దెబ్బల కంటే ఎక్కువ దెబ్బలు తిన్నాను సార్ నా జీవితంలో. ఆ అనుభవాల మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ఒక ఎంప్లాయీని. ఈ ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిత్యం ఎంతోమంది మరణిస్తున్నప్పటికీ మిగిలిన వారంతా శాశ్వతంగా జీవించాలనుకోవటం. కథలు చెబుతాం, సినిమా స్టోరీలు చెబుతాం, హిట్ స్టోరీలు చెబుతాం. హలో గైస్, వెల్కమ్ టు స్టోరీ ఏంటంటే. ఈరోజు మనం చెప్పుకోబోయే ఫస్ట్ స్టోరీ పేరు ద ఎంప్లాయ్. ఇది 2025 ఆపరేషన్ సింధూర్ తర్వాత హైదరాబాద్లో జరుగుతున్న ఒక ఫిక్షనల్ స్టోరీ. ఓపెన్ చేస్తే పిఓకేలో ఒక ఏరియాలో ఒక స్లీపర్ సెల్స్ కోఆర్డినేటర్ తన శాటిలైట్ ఫోన్లో ఇట్లా తన సుపీరియర్తో ఇలా మాట్లాడుతుంటాడు అనమాట. మనం నాటిన విత్తనాలన్నీ ఇప్పుడు పోతకొచ్చాయి, మీ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్తాడు. అవతల పక్క ఫోన్లో ఓకే వాళ్ళందరూ నీ రేడార్లోనే ఉన్నారా అని అడుగుతాడు. ఎస్ బాస్, మన రేడార్లోనే ఉన్నారు, నాతో రోజు కాంటాక్ట్లో కూడా ఉంటున్నారు అంటే. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ద కమాండ్ అని చెప్పేసి అని ఫోన్ పెట్టేస్తారు. కట్ చేస్తే హైదరాబాద్ నియా ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ బోర్డ్ మీటింగ్ జరుగుతుంటుంది. అందులో పోలీస్, ఇంటెలిజెన్స్, రా, నియా, ఎన్ఎస్జీ ఇట్లా మల్టిపుల్ ఫోర్స్ డిపార్ట్మెంట్స్ అనేది జాయిన్ అవుతాయి. ఢిల్లీ నుంచి ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆ జూమ్ మీటింగ్లో దాన్ని తీసుకుంటుంటారు. ఆ మీటింగ్ యొక్క ఎజెండా ఏంటంటే 2025లో పహల్గామ్ అటాక్‌కి కౌంటర్ అటాక్‌గా చేసిన ఆపరేషన్ సింధూర్ పూర్తిగా సక్సెస్ అవ్వలేదండి. ఆ అటాక్ వల్ల పాకిస్తాన్ ఫిజికల్లీ వీక్ అయినా మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అయిందని మనకి ఇంటెలిజెన్స్ ఇన్ఫో ఉంది. దానికి కౌంటర్ అటాక్‌గా ఇండియా మొత్తం ఎప్పటినుంచో ప్లేస్ చేసిన సుమారు 100కు పైగా స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవ్వబోతున్నాయని ఇంటెలిజెన్స్ ఉంది. సో, వాళ్ళ యొక్క మోటివ్ ఏంటి, వాళ్ళ టార్గెటెడ్ ఏరియాస్ ఏంటి అని మనకి ఇంకా ఇన్ఫో లేదు. స్లీపర్ సెల్స్ అందరిని పట్టుకొని ఎరాడికేట్ చేశాకే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఫినిష్ అవుతుందని చెప్పేసని ఎన్ఎస్ఏ అంటారు. ఈ ఆపరేషన్‌కి ఆయన పెట్టిన పేరు ఆపరేషన్ బి, ఆపరేషన్ బ్లాక్ షిప్. మనతో పాటే మనలో ఉంటున్న ఆ నల్లటి గొర్రెలను పట్టుకుని భరతమాతకు బలివ్వాలి, అప్పుడే మనకి పూర్తి విజయం దక్కుతుంది అని అంటారు. ఈ ఆపరేషన్లో లోకల్ పోలీస్, ఇంటెలిజెన్స్, నియా, ఎన్ఎస్జీ మీ అందరి సహకారం ఎంతో అవసరం అని చెప్పేసి అని ఆ మీటింగ్ ఎండ్ చేస్తారు. కట్ చేస్తే మన కథలో మెయిన్ లీడ్ విజయ్ తిరుపతి వెళ్ళడానికి అమీర్పేట బస్ స్టాప్లో ఎదురు చూస్తుంటాడు అన్నమాట. తనకు ప్రమోషన్ వస్తే తిరుపతి వస్తానని మొక్కుంటాడు. అమీర్పేటలో బస్ ఎక్కి తిరుపతికి బయలుదేరుతాడు. సో, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టాప్లో పంజాగుట్లో అబ్దుల్ అనే ఒక అతను కూడా తిరుపతికి వెళ్ళడానికి బస్ ఎక్కుతాడు. సో, ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారు. అబ్దుల్ ఈజ్ ఎ డిజర్వ్డ్ పర్సన్ అనమాట. వెరీ సెటిల్డ్, అంటే ఎవరితో మాట్లాడడు, కొంచెం ఇంట్రోవర్ట్ టైప్. సో, బట్ విజయ్ అలా కాదు. లోడ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. బస్ ఎక్కిన కాంచి తను పరిచయం చేసుకుంటాడు. తన ఆఫీస్ విషయాలు, ఏ జాబ్ చేస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా చెప్తుంటాడు అనమాట. సో, అట్లా వాళ్ళిద్దరూ అట్లా మధ్యలో అబ్దుల్ కొంచెం డిస్టర్బ్డ్‌గా ఫీల్ అయిన తర్వాత విజయ్ అట్లా విసిగిస్తూ అట్లా వాళ్ళు తిరుపతికి అనేది ప్రయాణం అవుతారు. అబ్దుల్ తనతో పాటు ఒక మెడిసిన్స్ బ్యాగ్ కూడా తెచ్చుకుంటాడు. అలా అబ్దుల్ అండ్ విజయ్ ఇద్దరు కలిసి తిరుపతి రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత తిరుపతి నుంచి బస్ దిగేటప్పుడు అబ్దుల్ చేతిలో ఒక మెడిసిన్స్ బ్యాగ్ అనేది ఉంటది. సో, అందులో కొంచెం ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఉన్నాయి, గ్లాస్ బాటిల్స్ ఉన్నాయని చెప్పేసి, తన బ్యాగ్‌లో స్పేస్ లేదని చెప్పేసి విజయ్‌కి తన మెడిసిన్స్ బ్యాగ్ ఏదైతే ఉందో, "నీ బ్యాగ్‌లో పెట్టు బ్రో, కొంచెం నా దాంట్లో స్పేస్ లేదు" అంటే, "ఆ! ఇట్స్ ఓకే" అని చెప్పేసని తన బ్యాగ్‌లో పెడతాడు. అలా వాళ్ళిద్దరూ తిరుపతిలో బస్ దిగి తిరుమలకి వెళ్ళడానికి బస్ ఎక్కుతారనమాట. ఈ దారి మధ్యలో విజయ్ ఇలా అంటాడు, "బ్రో నేను కాలినడకన వెళ్తాను, మరి మీకు ఓకేనా" అని చెప్తుంటే, "నేను తిరుపతి రావడం ఇదే ఫస్ట్ టైమ్ బ్రో, నేను మిమ్మల్ని ఫాలో అవుతాను" అని చెప్పేసని అలా అబ్దుల్, విజయ్ ఇద్దరు కలిసి కాలినడకన వెళ్దాం అని చెప్పేసని తిరుమలకెళ్ళడానికి అక్కడ బస్ దిగుతారు. దిగిన తర్వాత అక్కడ పైకెళ్ళే ముందు బ్యాగ్ చెకింగ్, సెక్యూరిటీ చెకింగ్ అంతా ఉంటది కదా! సో, ఆ చెకింగ్‌లో విజయ్ అండ్ అబ్దుల్ బ్యాగ్స్ కూడా చెక్ చేస్తారు. ఫస్ట్ విజయ్ బ్యాగ్ చెక్ చేస్తున్నప్పుడు అలా అబ్దుల్ మెడిసిన్స్ బ్యాగ్ ఇట్లా బయటికి తీస్తాడు. తీసిన తర్వాత ఇదేంటి అంటే, "ఇది మెడిసిన్స్ కాదు, నాది కాదు తనది" అంటే, "ఓపెన్ చేసి చూపించు" అంటాడు. సో, ఓపెన్ చేయగానే అందులో కొన్ని సస్పీషియస్ థింగ్స్ అనేవి బయటపడతాయి. సస్పీషియస్ అంటే ఏదో వెపన్సో లేకపోతే డ్రగ్సో కాదు. ఒక బైనాక్యులర్ అండ్ ఇంకా కొన్ని స్టార్ సింబల్ స్టిక్కర్స్, ఒక రూట్ మ్యాప్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఉండేసరికి "ఇవన్నీ ఏంటి? ఎవరు నువ్వు?" అని చెప్పేసని అంటాడు. అంటే, "ఈ బ్యాగ్ నాది కాదు, అబ్దుల్‌ది, తనది" అని చెప్పేసని అనగానే, "మరి నీ బ్యాగ్‌లో ఎందుకుంది?" అంటే, "తనే పెట్టాడు, ఇలాగా కావాలని నా బ్యాగ్‌లో స్పేస్ లేదు" అని చెప్పేసని అంటే, "నేను నా బ్యాగ్‌లో పెట్టుకున్నాను" అది ఇది అని అంటాడు. తను పిలువు అని చెప్పేసి అనగానే ఈలోపు అబ్దుల్ ఇవన్నీ చూసి తనకు భయం వేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడనమాట. ఎస్కేప్ అయిపోయేసరికి విజయ్‌ని పట్టుకుంటారు. విజయ్‌ని పట్టుకొని, "అసలు నువ్వెవరు? నీకు బైనాక్యులర్ ఎందుకు? ఈ స్టార్ సింబల్స్ ఏంటి? ఈ రూట్ మ్యాప్ ఏంటి? అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి?" అని చెప్పేసి పట్టుకొని ఇంట్రోగేషన్ స్టార్ట్ చేయడం అన్నీ స్టార్ట్ చేస్తారనమాట. ఈలోపు లోకల్ పోలీస్ కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళందరూ వచ్చి పట్టుకొని, ఇంకా వీడెవడో కొంచెం సస్పీషియస్‌గా ఉన్నాడు, స్లీపర్ సెల్ ఏమోనని మాకు డౌట్‌గా ఉంది అని చెప్పేసని ఒక
ఒక డౌట్ అనేది రైజ్ అయితే అన్ని డిపార్ట్మెంట్స్ అలర్ట్ అయ్యి వీడిని పట్టుకుంటారు. సో, అసలు వీడెవడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏంటి? అని చెప్పి తెలుసుకుంటే వీడు పలానా హైదరాబాద్‌లో ఏదో సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో జాబ్ చేస్తున్నాడు అది ఇది అంటే, సరే అయినా సరే మనం పూర్తిగా ఇంట్రోగేట్ చేయందే వాడిని వదిలేది లేదు. మనకు కన్ఫర్మేషన్ కావాలి. అసలే మనకి పైనుంచి ప్రెషర్ ఉంది. ఇలా స్లీపర్ సెల్స్ అనేది మనకి ఇంటెలిజెన్స్ ఉంది. మన హైదరాబాద్‌లో ఇంకా ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పేసి మనకి ఇంటెలిజెన్స్ ఉంది. సో, అందుకని వీడిని పట్టుకొని వదిలేదే లేదని చెప్పేసి వీడిని పట్టుకుంటారు విజయ్. పట్టుకొని ఇంట్రోగేట్ చేస్తారు. చెప్పమని చెప్తారు. నువ్వెవరు? ఏంటి? అని చెప్పి చాలా ఇంట్రోగేషన్ చేస్తారు. అయినా సరే నేను పలానా సాఫ్ట్‌వేర్‌ని సార్, అది సార్ అని తను చెప్పిందే చెప్తుంటాడు. ఎందుకంటే తనకేం తెలీదు కాబట్టి. అక్కడి నుంచి తిరుపతి నుంచి హైదరాబాద్ తీసుకెళ్తారు. హైదరాబాద్ అమీర్‌పేట ఎందుకంటే వీడు ఉండేది అక్కడే కాబట్టి వీడిని లోకల్‌గా వీడి యొక్క ఐడెంటిటీ ఏంటి అని తెలుసుకోవాలంటే లోకల్ పోలీస్‌ని కాంటాక్ట్ అయితే బెటర్ అని చెప్పేసి అమీర్‌పేట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాడిని సీక్రెట్ సెల్‌లో పెట్టి ఇంట్రోగేట్ చేస్తుంటారు. ఈ లోపల ఇంటెలిజెన్స్‌ని వీళ్ళన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మనకు ఒక లీడ్ దొరికింది అని చెప్పేసని ఢిల్లీ నుంచి కూడా ఆక్టోపస్ హెడ్ ఇక్కడికొచ్చి ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఎవడీడు? అని చెప్పేసి మొత్తం ఇంట్రోగేట్ చేసి వీడిని మల్టిపుల్ డేస్ చాలా డేస్ ఇంట్రోగేషన్ సెల్‌లోనే పెట్టి నార్మల్‌గా అడుగుతారు. ఇంక తర్వాత చిత్రవధ చేస్తారు. అది చేస్తారు. అసలు బ్లడ్ వచ్చేటట్టు కొడతారు. ఇవన్నీ చేస్తారనమాట. ఈలోపు ఇదే కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంటర్ఫియర్ అయ్యి అసలు ఏం సార్ మా వాడు చాలా అమాయకుడు సార్ అది సార్ అని చెప్పేసి అని అన్నా సరే ఇయన్నీ అవ్వదమ్మా మీరు లాయర్‌ని పెట్టుకోండి అది ఇది అని చెప్పేసి అక్కడున్న ఒక కానిస్టేబుల్ సలహా ఇవ్వడంతో లాయర్ దగ్గరికి కాంటాక్ట్ అయ్యి సార్ మా వాడు ఇట్లా అమాయకుడు సార్ అది సార్ అని చెప్పేసి అని అంటారు. అన్న తర్వాత ఒక 2, 3 డేస్ ఇట్లాగే జరుగుతూ ఉంటది. ఎవ్వరు ఆ స్టేషన్‌లో ఉన్నోళ్ళెవ్వరు ఈ విదేయ్ కొలీగ్స్‌కి ఎవ్వరికీ సరిగ్గా రెస్పాన్సిబుల్‌గా సమాధానం చెప్పరనమాట. సో, చెప్పకపోయేసరికి వీళ్ళు ఇంకేం చేయాలో తెలియక ఆ కానిస్టేబుల్ సలహా ఇస్తాడనమాట. మీరిట్లా కాదు, ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే పనవ్వదు. మీరు హ్యూమన్ రైట్స్ వాళ్ళని కలవండి అది ఇది అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు వాళ్ళకి తెలిసిన లాయర్ ద్వారా ఒక హ్యూమన్ రైట్స్ వాళ్ళని పట్టుకుంటే, ఇట్లా మా వాడు అమాయకుడు సార్ వాడికేం తెలీదు. ఏదో ప్రమోషన్ వస్తే తిరుపతి వెళ్దామని ఎళ్ళాడు. ఎళ్ళిన తర్వాత అని చెప్పేసి ఇట్లా జరిగింది అని చెప్పేసి ఆయన ఆ బ్యాగ్ ఆడిది కాదు పక్కన ఇంకెవరో తోటి ప్రయాణికుడు ఇచ్చాడంట అది ఇది అనగానే వాడిని పట్టుకోండి, వాడిని పట్టుకోవడం మానేసి వీడు దొరికాడని స్లీపర్ సెల్ అది ఇది అని చెప్పేసి ఆ కేసులను వీడి మీద ఏస్తారు. ఏంటి సార్ మీరు వాడిని పట్టుకోండి అది ఇది అంటే ఏం చేయాలో మాకు తెలుసు పో అని చెప్పేసి స్టేషన్‌లో ఇట్లా ఇర్రెస్పాన్సిబుల్‌గా చెప్తుంటారనమాట. ఇదిలా ఉంటే పాపం సెల్‌లో ఉన్న విదేయ్‌కి మాత్రం తన అమాయకుడిని నేను ఎంత చెప్పినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రోజు వచ్చి ఎవరో ఒకళ్ళు వచ్చి కోటింగ్ ఇవ్వడం, నిజం చెప్పమని చెప్పడం ఇట్లా చేస్తూ ఉంటారు. చేస్తున్న తర్వాత ఒక కానిస్టేబుల్ వచ్చి జాలిపడి బాబు నీకు తెలిసిన నిజమేంటో చెప్పేయొచ్చు కదా! అది ఇది అని అంటే విధేయ్ ఇలా అంటాడనమాట. మీరు కొట్టే దెబ్బల కంటే ఎక్కువ దెబ్బలే తిన్నాను సార్ నా జీవితంలో. ఆ అనుభవాల మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ఒక ఎంప్లాయీని. ఇదే నిజం అని అంటాడు. సో, దాంతో ఆ కానిస్టేబుల్ జాలేసి "అసలేంటయ్యా? ఎవరయ్యా? నీ కథేంటో చెప్పు" అని చెప్పేసి నన్నే అడుగుతాడన్నమాట. అడిగితే అలా విధేయ్ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. "మా నాన్న చిన్నప్పుడే తాగి చచ్చిపోయాడు సార్. మా నాన్న చేసిన అప్పులు తీర్చడానికి స్కూల్‌కెళ్ళాల్సిన వయసులో పనికెళ్ళడం మొదలెట్టాను. అలా పని చేస్తూనే చదువుకున్నాను. అట్లా గవర్నమెంట్ స్కాలర్‌షిప్ డబ్బులతోటి బీటెక్‌లో జాయిన్ అయ్యి, అందులో నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం అవ్వడం వల్ల నాకు ఇంగ్లీష్ రాక అన్నీ అర్థం కాకుండా, అలా బీటెక్‌లోనే సంవత్సరాలు అలాగే గడుపుతూ ఉంటే కోవిడ్ పుణ్యమా అని 2020 కోవిడ్ బ్యాచ్‌లో పాస్ అయ్యి హైదరాబాద్ వచ్చాను సార్ బతుకు తెరువు కోసం. వచ్చే ముందు కూడా అప్పులలో ఆంక్ష విధిస్తే నేను జాబ్ తెచ్చుకుని వచ్చి మీ అప్పులు తీరుస్తాననే ఒక బాధ్యత, భరోసా వాళ్ళకిచ్చి నేను ఇక్కడికొచ్చాను సార్ బతుకు తెరువు కోసం. హైదరాబాద్ వచ్చాక జాబ్ ఏమంత ఈజీగా దొరకలేదు సార్. బేసిక్‌గా నేను తెలుగు మీడియం స్టూడెంట్‌ని అవ్వడంతో ప్రతి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. ప్రతి ఇంటర్వ్యూలో రిజెక్షన్స్ తప్ప ఒక్కడు కూడా యూ ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి ఎవ్వరు చెప్పలేదు. అలా నిరుత్సాహంగా ఉన్న టైంలో ఒక ఫోన్ వచ్చింది. నీకొక జాబ్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పేసి సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయితే నీకు జాబ్ ఇస్తామని చెప్పేసి అని వెళితే అక్కడ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ స్కీమ్‌లో జాయిన్ అవ్వమని చెప్పేసి నన్ను ఫోర్స్ చేశారు. సరే డబ్బులు అక్కడ ఉన్న సాక్ష్యాలు, ప్రూఫ్స్ అన్నీ చూపించేసరికి అందరూ ఇట్లాగా 6 మంత్స్‌లో, 1 ఇయర్‌లో కోటీశ్వరులు అవుతారు అది ఇది అని చెప్పేసానంటే ఇంటిని తెచ్చుకున్న డబ్బులు మొత్తం అందులో పెట్టి జాయిన్ అయ్యాను. అలా 2 సంవత్సరాలు అందులో గడిచిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకు. అది మొత్తం ఒక స్కామ్ అని. నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం లాగేసుకున్నారు. అట్లాగే నా కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళందరిని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి, నా రిలేటివ్ సర్కిల్‌లో నా పరువు తీసేసి, నన్ను మొండి మొలతో బయటకి పంపించారు సార్. ఇంకేం చేయాలిరా భగవంతుడా అనుకునే టైంలో నా బీటెక్ ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్‌లో కనిపించి, వాడు హెల్ప్ చేసి నా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకా సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ నేర్పించి నాకు ఆ కంపెనీలో జాబ్ వచ్చేలా చేశాడు సార్. సో, ఆ జాబ్‌లో జాయిన్ అయ్యి 2 ఇయర్స్ అయింది. టీమ్ లీడ్ పొజిషన్‌కి అప్లై చేశాను. ఆ ప్రమోషన్ నాకొస్తే తిరుపతికొచ్చి మొక్కు తీర్చుకుంటాను దేవుడా అని చెప్పేసని వెంకటేశ్వర స్వామి మొక్కుకున్నాను సార్. అందుకే తిరుపతెళ్ళాను. ఈ లోపల దారిలో వీడెవడో పరిచయం అయ్యి పోన్లే అని చెప్పేసి వాడి బ్యాగ్ నా బ్యాగ్‌లో పెట్టుకుంటే ఎప్పుడు పోలీసోడు దొరికి స్లీపర్ సెల్ అది ఇది అని చెప్పేసి నా మీద ఏదేదో కేసులు పెట్టి నా లైఫ్ నాశనం చేస్తున్నారు సార్. ఇప్పుడే ఒక దారి దొరికింది అని చెప్పేసని నా బతుకు నేను బతుకుతుంటే ఇవన్నీ నా మీద ఎందుకు సార్? మా అమ్మకి తెలిస్తే చచ్చిపోద్ది సార్. నా అప్పులోళ్ళు ఇంటి మీద పడి మా అమ్మ సూసైడ్ చేసుకునేలా చేస్తారు సార్. ఇయన్నీ మీకు తెలీదు సార్ అది ఇది అని చెప్పేసి అని అన్న తర్వాత, సరే బాబు ఏం కాదులే
మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ లాయర్ కోసం అంతా తిరుగుతున్నారు కదా! బయటపడతావు అది అని చెప్పేసని అతను పాజిటివ్ మాటలు చెప్పేసి అక్కడ కానిస్టేబుల్ బయటకొచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఈ కానిస్టేబుల్ ఇదంతా ఏంటంటే అసలు నిజంగా వాడెవడు ఏంటి అని చెప్పేసని వాడి రూట్‌లోకి అంటే సెంటిమెంటల్‌గా వెళ్ళి ఏదైనా నిజం చెప్తాడనే ఉద్దేశంతోటి ఈ కానిస్టేబుల్ ఇట్లా ఎళ్తాడు. ఎళ్ళిన తర్వాత కూడా వాడు మొత్తం చెప్పేసరికి అరే! నిజమే అని చెప్పేసని ఇంకా ఈ కానిస్టేబుల్ కూడా వచ్చి వాళ్ళ సుపీరియర్స్‌తో చెప్తాడు. చెప్పిన తర్వాత అయన్నీ ఇప్పుడు సెటప్ అయ్యా వాళ్ళందరూ చాలా ట్రైన్డ్ స్లీపర్ సెల్స్ అనేవాడు నీలాంటోడు నాలాంటోడిని పెట్టుకోరు. కొడితే నిజాలు చెప్పేసేయడానికి లేదంటే ఇలా 4 సెంటిమీటర్ మాటలు చెప్తే అలా కరిగిపోయి నిజాలు చెప్పేయడానికి వాళ్ళు ఎంతో ట్రైనింగ్ తీసుకొని ఉంటారు దీనికి అని చెప్పేసని నేను చెప్తానుండు అని చెప్పేసని ఒక 2 డేస్ తర్వాత ఆ స్టేషన్‌లో ఉన్న ఎస్ఐ వేరేవాడెవడో ఒక దొంగతనంలో కేసులో బుక్ అయ్యాడు అని చెప్పేసని విధేయని సెల్‌లో ఏసి వాడి ద్వారా కూడా నిజాలు రాబడదాం అని చెప్పేసి వాడిని కూడా ఒక ఖైదీలాగా వెళ్ళిన దొంగతనంలో కేసులో వెళ్ళినోడు ఒక మఫ్టీలో ఉన్న పోలీస్ కానిస్టేబులే. సో, కాకపోతే వాడి నుంచి నిజాలు రాబట్టడానికి సేమ్ సెల్‌లో ఇంకొక అక్యూజ్డ్ లాగా వేసి వాడి నుంచి కూడా నిజాలు రాబడదాం. వాడితో మాట మాట కలిపి వాళ్ళిద్దరు సెల్‌మేట్స్ కదా! సో, ఆ ఉద్దేశంతో వాడేమైనా నిజం చెప్తాడేమో అని చెప్పేసని అలా కూడా ట్రై చేస్తాననమాట. సో, ఎంత చెప్పినా సరే వీడు చెప్పిన స్టోరీ మళ్ళీ మళ్ళీ చెప్తుండేసరికి ఆ పోలీసులకు కూడా డౌట్ వస్తుంది. నిజంగా స్లీపర్ సెల్లా కాదా అది అని చెప్పేసని. అంటే ఈ విధే యొక్క దీన గాథ ఏదైతే ఉందో తన లైఫ్ స్టోరీ ఏదైతే ఉందో వీళ్ళందరికీ కూడా జాలి కలిగిస్తూ ఉంటాయన్నమాట. సో, ఇట్లా మల్టిపుల్ సోర్సెస్ ద్వారా అతని నుంచి నిజాలు రాబడదాం అని చెప్పేసని చూస్తారు. బట్ నో యూజ్ అనమాట. ఎందుకంటే నిజంగా విధేయ్ అనేవాడు ఒక ఎంప్లాయీ అని చెప్పేసని అనుకోని ఇంక అట్లా ఉంటారనమాట. ఈ లోపల కోర్ట్ కేసుల నుంచి హ్యూమన్ రైట్స్ కూడా బయట మీడియాలో పెద్ద చర్చ అయిపోయి ఒక అమాయకుడిని బట్టిన అనవసరంగా మీరు ఇట్లాగా టార్గెట్ చేస్తున్నారు, హింసిస్తున్నారు అది ఇది అని చెప్పేసని మీడియాలో, సోషల్ మీడియా అందరూ గిటెస్టులు అందరూ చేస్తుంటారనమాట. ఎందుకంటే ఈ విధేయ్ కొలీగ్ ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనుకో లేకపోతే ఒక క్రష్ ఉంటదనమాట. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు ఒక రిటైర్డ్ అడ్వకేట్ అనమాట. గవర్నమెంట్ రిటైర్డ్ అడ్వకేట్. సో, అతను అన్ని నోటీసులు పిలిపించి ఏ విధంగా డీల్ చేస్తే విధేయ్‌ని బయటికి తేవచ్చు అని చెప్పేసి అన్ని రకాల సపోర్ట్, హెల్ప్ ఇంకా కొంతమంది సీనియర్ లాయర్స్‌ని అలా అసైన్ చేయడం ఇలా అన్నీ చేస్తుంటాడు. సో, చేసేసరికి హ్యూమన్ రైట్స్ వరకు కూడా ఎళ్లి ఆఖరికి జడ్జ్ కూడా విధేయ్ అమాయకుడు అని చెప్పేసని స్టేట్మెంట్ ఇచ్చి ఫైనల్లీ విధేయ్‌ని రిలీజ్ చేస్తారు. మీరెవరైతే అప్పుడు పట్టుకోకుండా మీరు వదిలేసారో అబ్దుల్ అనేవాడిని వాడిని పట్టుకోండి. వాడే నిజమైన స్లీపర్ సెల్. సో, వాడిని పట్టుకుంటేనే ఈ కేస్‌కి ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అని చెప్పేసనంటే, సరే అని చెప్పేసి విధేయ్‌ని నిర్దోషిగా విడుదల చేసి వాడిని పట్టుకుందాం అని చెప్పేసని అబ్దుల్ గురించి వెతుకుతూ ఉంటారు. అబ్దుల్ ఆ రోజు మిస్ అయ్యాడు. ఎలా మిస్ అయ్యాడు అంటే ఇతను విధేయ్‌ని పట్టుకునేసరికి ఇంక భయమేసి పక్కన నుంచి పారిపోయి తిరుపతి కొండల్లో పరిగెట్టేస్తాడనమాట. ఆ కొండల్లో పరిగెట్టేస్తే కొండల్లో అసలు ఎటెళ్తాడో ఏంటో సిగ్నల్స్ ఉండవు, ఏముండవు. అతని దగ్గర ఫోన్ లేదు, ఏం లేదు. సో, అట్లా కొండల్లో పరిగెట్టేసిన తర్వాత ఎటెళ్తాడో ఏంటో అసలు మొత్తం తెలీదు. అసలు ఆ కొండల మధ్యలో ఉండేసరికి తిరుపతి పోలీసులు కూడా గాలిస్తూ ఉంటారు గానీ దొరకడు మొత్తం అట్లా. సో, ఇట్లా 25 డేస్ అలా నడుస్తూ ఉంటది. ఈ కోర్ట్ కేసెస్ ఇవన్నీ నడిచిన తర్వాత ఫైనల్లీ ఒక 1 మంత్ తర్వాత విజయ్‌ని నిర్దోషిగా రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఎక్కడో తిరుపతిలోనో, ఈ జూ పార్క్‌లోనో ఎక్కడో అబ్దుల్‌ని ఒకతను ఎవరో చూసేసరికి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులొచ్చి ఆ అబ్దుల్‌ని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత అప్పుడు అబ్దుల్‌ని తీసుకెళ్ళి జైల్‌లో ఏసి అతని మీద ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఫైనల్లీ స్లీపర్ సెల్ దొరికాడు అని చెప్పేసోటి ఇంకా ఆల్మోస్ట్ స్టోరీ ఎండ్ అవుతది. అండ్ ఇంకా ఆ కేస్ కూడా ఇంకా కొలీగ్‌కొచ్చి అక్కడ వాడి మీద అబ్దుల్ మీద ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇట్లా నిర్దోషిగా విజయ్ బయటకొచ్చేస్తాడు. బయటకొచ్చేసిన తర్వాత ఇంక టైం గాడ్ అని చెప్పేసి నిర్దోషిగా బయటపడ్డాను అది ఇది అని చెప్పేసి తన రూమ్‌లో ఉన్న దేవుడి పూజా రూమ్ వైపు వెళ్లి ఇట్లా దండం పెట్టుకుంటూ ఉంటాడు. పెట్టుకున్న తర్వాత అలా దండం పెట్టుకుంటూ ఉండగా సైమల్టేనియస్‌గా ఇంకొక సీన్ ఏం చేస్తాడంటే అప్పటి వరకు తన సెల్‌లో ఎవరైతే సెల్‌మేట్‌గా ఉన్న ఒక దొంగతనం కేసులో ఉన్న పోలీస్ మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్‌ని కూడా బయటికి తీసుకొచ్చి, "ఏంటయ్యా నీ అబ్జర్వేషన్స్ ఏంటి వాడి మీద? కోర్ట్ అయితే వాడిని రిలీజ్ చేసింది. నీ అబ్జర్వేషన్ ఏంటంటే నిజంగా వాడు నిర్దోషే సార్" అది ఇది అని చెప్పేసి వాడు అబ్జర్వేషన్‌తోనే చెప్తాడు. వాడు అబ్జర్వ్ చేసింది అంటే అన్ని డేస్ వాడితో పాటు ట్రావెల్ చేసి అంటే ఆ సెల్‌లో ఉన్నాడు గదా! అని చెప్పేసని అబ్జర్వ్ చేసి వాడు అసల ఏ రకంగాను వాడు స్లీపర్ సెల్‌లా అసలు లేడు సార్ అది ఇది అని నేను న్యూడ్‌గా కూడా నేను చెక్ చేశాను. వాడు వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు అది ఇది అని చెప్పేసని అన్న తర్వాత సరే అని చెప్పేసి అన్న తర్వాత ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ మన విజయ్ రూమ్‌లో దండం పెట్టుకుంటూ ఉంటాడు కదా! పూజా రూమ్‌లో. అక్కడ కట్ చేస్తే ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఆ పూజా రూమ్ బ్యాక్ సైడే ఒక సీక్రెట్ రూమ్ అనేది విజయ్‌కుంటది. ఆ సీక్రెట్ రూమ్‌లోనే ఒక శాటిలైట్ ఫోన్ ఇంకా కొంత రూట్ మ్యాప్, స్లీపర్ సెల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటది. కట్ జేస్తే ఇదే నిజంగా స్లీపర్ సెల్లే. అది ట్విస్ట్. కాకపోతే చుట్టూ ఉన్న సొసైటీకి, పోలీస్ డిపార్ట్‌మెంట్, జ్యుడిషియల్ మొత్తం సొసైటీకి ఏమని ప్రూవ్ చేశాడంటే, అతను నిజంగా ఒక అమాయకుడే అనే విధంగా పెర్ఫార్మ్ చేశాడు. ఆ రోజు మరి ఇయన్నీ ఎలా దొరికినియి? తిరుపతి చెకింగ్‌లో అన్నీ ఎట్లా దొరికినాయి అంటే, అది అబ్దుల్ పెట్టింది కాదు. అబ్దుల్ బ్యాగ్‌లో
తినే కావాలనుకుని తిన్న బైనాక్యులర్ అండ్ ఇంకా స్టార్ సింబల్స్, ఒక రూట్ మ్యాప్ అని కావాలని అబ్దుల్ బ్యాగ్‌లో పెట్టి ఏమన్నా వస్తే అబ్దుల్ మీద తోసేయడానికి ఇదంతా ముందే యేసుకున్న స్కెచ్ అనమాట. అలా అబ్దుల్ అప్పుడు తిరుపతి నుంచి వాష్‌రూమ్‌కెళ్ళేటప్పుడు ఇవన్నీ మార్చి తన బ్యాగ్‌లో ఇవన్నీ పెట్టేస్తాడు. పెట్టేసిన అసలెందుకని తిరుపతి విజయ్ తిరుపతి ఇలాంటి సస్పీషియస్ థింగ్స్ పెట్టుకొని బైనాక్యులర్ అలాంటి థింగ్స్ అన్నీ పెట్టుకొని ఎందుకని తిరుపతికెళ్ళాల్సొచ్చింది ఏంటి అంటే, తిరుపతికి బయలుదేరడానికి 2 డేస్ ముందే తన సుపీరియర్ నుంచి విజయ్‌కి ఒక కమాండ్ ఒస్తుంది. ఏంటి అంటే, "నువ్వు తిరుపతి వెళ్లి రెక్కీ చేసిరా." ఆ తిరుపతిని మనం టార్గెటెడ్ ఏరియాస్‌లో అది కూడా మనం చూజ్ చేసుకోబోతున్నాము. వెళ్లి తిరుపతిని రెకీ చేసిరా అని చెప్పేసని మనకి శాటిలైట్ ఫోన్‌లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ అప్పటికి చెప్తాడు తిరుపతి అనేది చాలా హై సెక్యూరిటీ ఏరియా అది ఇది అనగానే ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్ నువ్వు ఎక్కువ మాట్లాడకుండా వెళ్లి చేసిరా అని చెప్తుంటే సరే అని చెప్పేసి అంటాడు. చేసి వచ్చిన తర్వాత ఇలా దొరుకుతాడు. దొరికిన తర్వాత అప్పుడు ఇలా వచ్చింది అని చెప్పేసని ఫైనల్లీ ఇదంతా తన సుపీరియర్‌కి తెలుసు ఇట్లా. బట్ వీడు ఎంతవరకు ఉంటాడు ఏంటి అని చెప్పేసి మళ్ళీ వీడు నిజం చెప్తాడా లేదా అని చెప్పేసని ఓ పక్క నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. మిగతా స్లీపర్ సెల్స్ కోఆర్డినేటర్ అనమాట. సో, అప్పుడు విజయ్ ఆ పూజా రూమ్ ఎనకాలకున్న శాటిలైట్ ఫోన్ తీసుకొని వెళ్లి ఫోన్ చేస్తాడనమాట. ఇలా ఎళ్లి నేను నిర్దోషిగా బయటకొచ్చాను. అక్కడికెళ్ళి మీరు రెక్కి చేయమనకెళ్లారు కదా! అక్కడ నేను దొరికాను. బట్ నేను నిర్దోషిగా బయటకొచ్చాను. నేను వాళ్ళందరిని నమ్మించాను. నా ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్‌ని, పోలీస్‌ని, సొసైటీని అందరిని నమ్మించానని నేను ఒక నిర్దోషినని అని చెప్పేసనంటే గుడ్ జాబ్. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్‌మెంట్. ఈ అచీవ్‌మెంట్‌ని మన ఏజెన్సీ గుర్తుపెట్టుకుంటుంది. ఫ్యూచర్‌లో నీకు పెద్ద పెద్ద టాస్క్‌లు ఇవ్వడానికి ఈ అచీవ్‌మెంట్‌ని ఒక క్వాలిఫికేషన్‌లా చూస్తాను అని చెప్పేసని ఆ సుపీరియర్ ఆ శాటిలైట్ ఫోన్‌లో అంటాడు. బట్ నాదొక అడ్వైస్ ఉంది అని చెప్పేసని విజయ్ వాళ్ళకి చెప్తాడు. ఇండియాలో ఏ ప్లేస్ కన్నా వెళ్ళు ఎవరితోనో పెట్టుకో. కానీ తిరుపతి ముఖ్యంగా తిరుమల జోలికి మాత్రం వెళ్ళొద్దు అని అంటాడు. అక్కడేమైనా స్పెషల్ ఫోర్స్ ఉందా? అని తన సుపీరియర్ కాల్‌లో అంటాడు. స్పెషల్ ఫోర్స్ కాదు. సూపర్ పవర్ ఉంది. అక్కడున్నది ఎవరో తెలుసా? లార్డ్ వెంకటేశ్వర అని అంటాడు. దానికి ఆ సుపీరియర్ అది మీ మనుషులు చెక్కిన విగ్రహమే కదా! అంటే గుడిలో ఉన్న విగ్రహం మనుషులు చెక్కుండొచ్చు. కానీ ఆ 7 కొండల మీద నాన్న ప్రతిరూపాన్ని ఎవరు చెక్కుంటారు? హ్మ్. నీకొక వీడియో పంపిస్తాను. కావాలంటే అది చూసిన తర్వాత మాట్లాడు. ఆ వీడియోలో మనం తిరుపతి వెళ్తున్నప్పుడు ఆ పైన దూరం నుంచి ఆ కొండలు వెంకటేశ్వర స్వామి రూపంలో ఎలా అయితే ఉంటాయో, ఆ వీడియోని తన సుపీరియర్‌కి విజయ్ పంపిస్తాడు. అది చూడగానే ఇది ఏఐ జనరేటెడ్ గదా! అంటే అక్కడున్నది ఏఐ జనరేటెడ్ కాదు. నేచర్ జనరేటెడ్. క్రియేటెడ్ బై గాడ్. ఇట్స్ హిస్ సూపర్ పవర్ అని అలా కన్వర్జేషన్ నడుస్తూ ఉంటది. ఈ లోపల అట్లా దాని నుంచి అలా జూమ్ ఔట్ చేస్తూ ఉంటే విజయ్ వెళ్ళిన రూమ్ ఆ పూజా రూమ్ డోర్ దగ్గరే ఒక ఫోటో ఫ్రేమ్స్ బ్యాక్ సైడ్ ఒక బగ్ అనేది బ్లింక్ అవుతూ ఉంటది. కీక్ 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 అని చెప్పేసని. ఆ బగ్‌ని రా టీమ్ విజయ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే తన రూమ్‌ని మొత్తం రెక్కీ చేసి అసలు వీడు నిజంగా స్లీపర్ సెల్లా కాదా అని చెప్పి తన రూమ్‌ని కూడా మొత్తం సెర్చ్ చేసిన తర్వాత ఎందుకైనా మంచిదని ఒక బగ్ ప్లేస్ చేస్తారు. ఆ బగ్ ఆ నియర్ బై ఒక ఇంటికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుందన్నమాట. ఆ ఇంట్లో సీక్రెట్‌గా ఒక రా ఆఫీస్ ఉంటదనమాట. ఒక మినీ ఆఫీస్. అందులో వన్ ఆఫ్ ది రా ఇంపార్టెంట్ మెంబర్ ఉంటాడు. సో, ఆ మెంబర్ అతను వింటూ ఉంటాడు. పక్కన ఒక టీవీలో నరసింహస్వామిది ఓల్డ్ 'భక్త ప్రహ్లాద్' సినిమా ప్లే అవుతుంటదనమాట. అందులో నరసింహస్వామి ఎంట్రీ సీన్ వస్తూ ఉంటదనమాట. "ఎందుగలడందు అందులేడను సందేహము వలదు" అని చెప్పేసి సాంగ్ ప్లే అవుతుందనమాట. ఈ సాంగ్ ఈ రా టీమ్ మెంబర్‌కి ఎవరైతే బగ్ ప్లేస్ చేసాడో అతనికి యాప్ట్ అవుద్దనమాట. అంటే వేరెవర్ యూ గో అవర్ రా ఫాలోస్ అని చెప్పేసని ఒక కొటేషన్ తోటి సినిమా ఎండ్ అవుద్ది. అంటే విజయ్ చట్టాన్ని మోసం చేయొచ్చు, సొసైటీని మోసం చేయొచ్చు, పోలీస్‌ని మోసం చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. బట్ రాని కెన్ నాట్. ఎందుకంటే రా ఈస్ ఎనీవేర్ అని చెప్పేసని ఒక జస్టిఫికేషన్ తోటి స్టోరీ ఎండ్ అవుతది. సడెన్‌గా ఎప్పటి వరకు సొసైటీని, పోలీసుల్ని, కోర్ట్‌ని నమ్మించిన విజయ్ అసలు స్లీపర్ సెల్‌గా ఎలా మారాడు అనేది ఒక క్వెషన్ మార్క్ అనేది అందరికీ ఉంటది. సో, తను 2 ఇయర్స్ ఏదైతే ఆ నెట్వర్క్ మార్కెటింగ్‌లో తను స్టక్ అయిపోయాడు, తను లాస్ అయ్యాడు అని ఇంకా తన పరువు పోయింది, ఏదైతే ఫీల్ అయ్యాడో అది తన 6 మంత్స్‌కి బయటకొచ్చేసాడు. 6 మంత్స్‌లోనే అదొక స్కామ్ అని తెలుసుకొని బయటకొచ్చాడు. బట్ 6 మంత్స్ తర్వాత తనకొక ఎనానిమస్ కాల్ వస్తుంది. ఆ కాల్‌లో ఆ స్లీపర్ సెల్ కోఆర్డినేటర్ కాల్ చేసి "నీకొక జాబ్ ఆపర్చునిటీ ఉంది. చేస్తావా? కాకపోతే ఇది నువ్వనుకునే జాబ్ నార్మల్ జాబ్ లాంటిది కాదు" అని చెప్పేసి నా స్లీపర్ సెల్ మొత్తం ఆ చైన్ సిస్టమ్ మొత్తం ఎట్లా ఉంటది, ఏంటి అని చెప్పిన తర్వాత తను ఫస్ట్ విధేయ్ "వద్దు నేను చేయను. ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్ నేను చేయను" అని చెప్పేసని అంటాడు. అన్న తర్వాత సో, ఇప్పుడు మళ్ళీ నువ్వేం చేస్తావు? ఇప్పుడు మళ్ళీ నువ్వు కెరీర్‌లో సొసైటీలోకెళ్తే సొసైటీ నిన్ను కళ్ళకద్దుకొని నీకు జాబ్ ఇస్తదా? నీ మీద జాలి పడతదా? అది ఇది అని చెప్పేసని ఇండియా మీద తనకొక హేట్రెడ్ అనేది రెచ్చగొట్టి, నీ ఇండియా నీకేం చేసింది? అది ఇది అని చెప్పేసని తనని ప్రలోభపరిచి
నువ్వు ఇంత చేసిన ఇండియాకి తిరిగి ద్రోహం చేయాలనుకోవట్లేదా ఏంటి అని చెప్పేసి ఈ విధంగా తను రెచ్చగొట్టి తను ఇట్లా టెర్రరిజం యాక్టివిటీస్‌లో స్లీపర్ సెల్ యాక్టివ్ స్లీపర్ సెల్ మెంబర్‌గా తనని కన్వర్ట్ చేసి తనకు స్లీపర్ సెల్ ట్రైనింగ్ మొత్తం ఆ ట్రైనింగ్ మొత్తం వాళ్ళ మెథడాలజీ ఏంటి ఇవన్నీ కూడా తనకు నేర్పిస్తారు. సో, ఇవన్నీ 2 ఇయర్స్‌లో తను నేర్చుకొని స్ట్రాంగ్ అయిన తర్వాతే ఇలా పోలీసులు దొరికిన తర్వాత కూడా తనెవ్వరూ నమ్మలేని విధంగా తను ఈ సొసైటీని, ప్రజల్ని నమ్మించగలుగుతాడు. ఇంతలా ఈ సొసైటీలో ఒక స్లీపర్ సెల్ ఇమిడిపోయి మిగతా ఉన్న తన కొలీగ్స్‌ని, తన రిలేటివ్స్‌ని, తన ఫ్రెండ్స్‌ని ఏ విధంగా నమ్మించాడు అనేదే ఈ స్టోరీ. సో, ఈ 'ది ఎంప్లాయ్' అనే స్టోరీ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్. ఫ్యూచర్‌లో జరగబోయే అతిపెద్ద డిస్ట్రాక్షన్‌కి ఇది జస్ట్ ఒక బిగినింగ్ అనమాట. సో, ఇంకా స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడున్నారు? హైదరాబాద్‌లోనే ఒక మోర్ దెన్ 40 మెంబర్స్ స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు ఎక్కడెక్కడున్నారు? వాళ్ళ యొక్క ఎజెండా ఏంటి? వాళ్ళ టార్గెటెడ్ ఏరియాస్ ఏంటి? సో, అంతమందిని ఒక అపోనెంట్ కంట్రీ పాకిస్తాన్ ఏది ఇండియాలో తెలియకోకుండా ప్లేస్ చేస్తే, వాళ్ళని ఎరాడికేట్ చేయడానికి, ఎదుర్కోవడానికి ఇండియన్ గవర్నమెంట్‌కి ఏ రకమైన సపోర్ట్ లేదా? ఏ రకమైన ఫోర్స్ లేదా? అదర్ దాన్ పోలీస్, ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఆర్ నియా ఇంకేం లేదా? అనేది మన ఫ్యూచర్ ఫ్యూచర్ స్టోరీస్‌లో మనం తెలుసుకుందాం. సో, ఇలాంటి కౌంటర్ అటాక్స్‌ని ఇంకా ఇంటర్నల్‌గా జరిగే స్లీపర్ సెల్ అటాక్స్, ఇంకా టెర్రరిస్ట్ అటాక్‌ని ఇండియా ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోబోతుంది? వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయబోతుంది అనేది మన ఫ్యూచర్ స్టోరీస్‌లో అండ్ ఫ్యూచర్ సీరీస్‌లో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చి ఇలాంటి స్టోరీస్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యాస్ వెల్. ఓకే బ్రదర్స్. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అందరూ సినిమాలు చూస్తూనే పెరిగాం. మీకెప్పుడు బోర్ కొట్టినా మన ఛానల్‌కి వచ్చేసేయండి. ఖర్చు లేకుండా కాలక్షేపం చేద్దాం. బాధలు మర్చిపోయి బతికేద్దాం. సరేనా? ఓకేనమ్మా. మీకు ఆలస్యం అవుతుంది. ఇంక లాగిచ్చేయండి.